కానిస్టేబుల్ సార్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. మమ్మల్ని అరెస్ట్ వీళ్ళు చేయడం కూడా. ఏంటి? సార్ రాకేష్ చావు కారణమైన అరెస్ట్ చేయాలి కదా. అదే కదా చేస్తున్నాం. సార్ మీరు చెప్పినట్టే టైంకి వాళ్ళిద్దరిని అక్కడ ఇరికిచ్చేసాను. ఎఫ్ఐఆర్ లేదు. ఇన్వెస్టిగేషన్ కోసం వాళ్ళిద్దరిని అక్కడే ఉంచాను. సబ్జెక్ట్ జర్నలిస్ట్ను పెట్టాను. ఇన్వెస్టిగేషన్ టైంలో రేపు ఎన్కౌంటర్ చేసేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు పని చెప్తే ప్రశాంతంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. ఇదిగో పాషా, నువ్వు అడిగిన క్యాష్. రే చెత్త నా కొడుక, నా చేతిలో నువ్వు చచ్చావురా. ఏంటి సార్ సడన్ మీటింగ్? ఎన్కౌంటర్ చేయాలి. నంబర్ హెడ్కి 10 లక్షలు. మీ మాట ఎప్పుడు ఓకే, తప్పించను. థ్యాంక్ యూ ప్రతాప్. లవ్ యూ. థ్యాంక్ యూ ప్రతాప్. నీకు యూనిఫామ్ ఇచ్చింది ప్రజలకి సేవ చేయడానికి, నాయకులు చెప్పింది చేయడానికి కాదు. అదేం లేదన్న, అంతా ఓకే. డాడీ మీతో ఒక విషయం మాట్లాడాలి. దామ్మా కూర్చో. డాడీ అది చెప్పమ్మా. అది నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను డాడీ. అదే నా ఫ్రెండ్ ఉన్నాడు కదా రాకేష్ అని. ఏంటి ఆ మిడిల్ క్లాస్ వాడితో లవ్వా? పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడినా, కాయ కష్టం చేసినా, చెమటోర్చినా ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో మనం ఉన్నామంటే నీకు అర్థమవుతుందా? నాన్న నేను చెప్పేది ఒక్కసారి వినండి నాన్న. నేను వినను. అది కాదు నాన్న, రాకేష్ చాలా మంచోడు నాన్న, అర్థం నేను వినను. చేసుకోండి. వెళ్ళు. రే నువ్వు కూడా మీ అక్కలాగా లవ్వు అది ఇదని నా పరువు తీబాకు. నానా నేను నీ కొడుకుని నానా. నిజంగా నువ్వు కార్చే కన్నీరుకు వాల్యూ లేదు, అది నీకు తెలుసు. నిజంగా నువ్వు రాకేష్ను ప్రేమించుంటే ఎలాగైనా మీ నాన్నను ఒప్పించేదాన్ని. రాకేష్ చనిపోయింది కేవలం నీ వల్లనే. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా. అలాంటిది నా ప్రాణాన్ని నేనే ఎలా చంపుకుంటాను సార్? చరిత్రలో నిలిచిపోయే ప్రేమలు కావు మీవి, కానీ నిజమైన ప్రేమను చెప్పుకుని బ్రతికేస్తున్నారు. 25 years పెంచి పెద్ద చేసిన డాడీని వదిలేసి నమ్మి ఇక్కడికి వచ్చా. మంచోడనే కదా సార్. నేను చెప్పినా ఎవరూ వినరు. చివరికి అతను కూడా చిన్నదాన్ని నిన్నని ప్రయోజనం లేదు. వాడు నా కూతుని నమ్మించి వాడుకొని నా ఆస్తిని కాజేయాలని చూశాడు. అందుకే చంపమని చెప్పా. అప్పుడు నీ కూతుర్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇక్కడ జరిగే ప్రతి విషయం నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? ఫారెన్సిక్ ఆఫీసర్ సాయి, డిటెక్టివ్ రాఘవ, పబ్లో ఉన్న ఫుటేజ్, ఫామ్ హౌస్లో ఉన్న ఫుటేజ్ ఇవన్నీ అబ్జర్వ్ చేశాక మీ నిజ స్వరూపాలు తెలిసాయి. రేయ్ నేనెవరో తెలుసా? నువ్వెవరో తెలుసు, నువ్వేమేం చేస్తున్నావో తెలుసు. ఎక్కువగా మాట్లాడావంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. కానిస్టేబుల్ సార్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయి. ఓకే సార్. అందరినీ అరెస్ట్ చేయి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? మేమేం చేసామని? సరే మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్లేదు. మా సార్ కూడా మీకు తెలుసా? ఈ ఏరియాలో ఉన్న పెద్ద డిటెక్టివ్ మిస్టర్ రాఘవ్ గారు. ఎంత పెద్ద డిటెక్టివ్ అయినా సరే తప్పు చేస్తే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే. సార్ మేం మా డ్యూటీ చేసాం, అదెలా తప్పవుతుంది? పొద్దున్నే లేచి దేవుడా నాకు ఒక మర్డర్ కేసు కావాలి, ఎవరినో ఒకరిని చంపు అని కోరుకుంటామా? సార్ ఆ? మా మేడం చాలా సిన్సియర్ సార్. రే నేను సిన్సియరే, నువ్వు ఉండు. ఓకే మేడం. సార్ మీరు మమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అయినా ఒక జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. దానికంటూ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా సార్? సార్ వీఆర్ మీడియా. అవును సార్. ఏంటి సార్, వీఆర్ ప్రొఫెషనల్స్. తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవటం తెలుసు కానీ తప్పు చేయటం మా ప్రొఫెషనల్ కాదు. ప్రొఫెషనల్సా? ఒక చిన్న కేసు దొరికితే దాన్ని అలా తిప్పి ఇలా తిప్పి ఎలాగైనా ఫేమస్ అయిపోదామని ఆలోచిస్తున్న మీరు ప్రొఫెషనల్సా? సార్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం సార్, ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్. పావును కొట్టి చంపిన వాడికి కర్రను కూడా అందించారు. ఇక్కడ చంపినోడే కాదు, హంతకుడికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరూ క్రిమినలే. సార్ అన్నం పుణ్యం తెలియనాలం సార్. పని చేసుకొని బతికేటోళ్ళం సార్. మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేమేమైపోవాలి సార్? పనిచేస్తూ జైల్లో బతకండి.
సార్ ఇందులోనే సార్ వాళ్ళు ఉన్నది. ఏయ్, ఇవ్వు. ఓకే సార్. నా కొడుక తాగి పండుకుంటావురా. ఈ మర్డర్ చేసింది నువ్వు కాదని అబద్ధం చెప్పినా నా దగ్గర ఎవిడెన్సులున్నాయి. లేదా నువ్వు నిజం చెప్తావా? సార్ చంపింది నేనే, కానీ చంపే వరకు చంపడం తప్పు కాదనిపించింది. నాకు తెలుసురా, నువ్వు మంచి మాటలు చెప్తే మారే మనిషివి కాదని. అసలు వాడిని ఎందుకు చంపావు? వాడేం చేశాడు? అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి ఫామ్ హౌస్ తీసుకొచ్చి డ్రగ్స్ స్పాన్సర్ చేస్తున్నారు సార్ వాడు. నేను ఇప్పుడే చెప్పాను, నేను అన్ని విషయాలు తెలుసుకుని వచ్చానని. కొత్త కహానీలు చెప్పొద్దు. నాకు తెలుసు నువ్వే వాళ్లకు డ్రగ్స్ ఇచ్చి ఆయన్ని చంపమని చెప్పావు. అంతేకాదు సార్, ఈ ఎమ్మెల్యే గారు చంపమన్నారు, నేను చంపేశా. సార్ మీరు యువతకి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? యువత ఈ రోజుల్లో బాగా చెడిపోతున్నారు. లవ్ చేసుకుంటే పబ్బులకు వెళ్ళాలి, పార్కులకు వెళ్ళాలని చెడిపోతున్నారు. లేకపోతే ఫామ్ హౌస్. ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయాయి. యువత అంతా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటే, అమ్మా నాన్నల కంటే ఈ భూమి మీద ఏదీ గొప్పది కాదు. వాళ్ల ప్రేమ ముందు మన ప్రేమ సాటి రాదు. ఇదే విషయాన్ని మీడియా ద్వారా అందరికీ తెలియపరచాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే సార్. గురూజీ ఉత్తగా ఈ మధ్యన చేతికి పని ఉండట్లేదు. గురూజీ నీ అల్లుడు వెళ్ళిపోతున్నాడు. అపో పిలు. లవ్ యూ డార్లింగ్. మామయ్య దగ్గరికి వచ్చిన మళ్ళీ చెప్తానని బాగానే చెప్తున్నా కానీ గురూజీ ఈ మధ్యన మీ అల్లుడు అస్సలు కనబడట్లేదు. ఒత్తిగా నల్లబూస అయిపోతున్నాడు. మ్యాటర్ ఏంటో కనుక్కోండి. ఏంట్రా ఈ మధ్యన కనపడతలేదు? మామూలు కూడా మర్చిపోయా? ఈ మధ్య ఒక గుంటను పడేసిన మామయ్య. అంటే ఇక లవ్ లో పడితే పబ్బులు పార్టీలు అబ్బో ఫుల్ థ్రిల్. ఇక ఫోన్ లో బిజీ గిగ్గేస్తుందా అమ్మాయి? అలా ఏం లేదు మామయ్య. బాగుందిరా. గుంట పడగానే గుండెకి దగ్గర ఉన్న మామను మర్చిపోయా. అయ్యో. అన్ని విషయాలు పంచుకుంటావు కానీ ఇలాంటి హార్ట్ విషయాలు పంచుకోవే. అంతేలేరా పెద్దోడైపోయావు. అయ్యో మామయ్య అలా ఏం లేదు మామయ్య. గురూజీ పెద్ద అయిపోయిన అల్లుడిని మీరు ఆశీర్వదించాలి కానీ అలా అనకండి. ఇవన్నీ పక్కన పెడితే 2 రోజుల్లో బాబు బర్త్డే ఉంది కదా, ఆ బర్త్డేకి నువ్వు ఇచ్చే పార్టీకి మేము తాగే తాగుడికి తిరుగుడికి స్టేట్ బడ్జెట్ తడిపోవాలి. ఏంటి మందానికి? మీకు కావాల్సిన పార్టీ కదా, దానికి 2 రోజులు ఆగడం ఎందుకు? ఇప్పుడే వెళ్దాం పదండి. అదే లెక్క. అది